మీరు సక్సెస్ అవ్వాలి అంటే ముందు ఈ 5 వదిలేయండి. ఈ 5 కూడా మీ నోట్లోంచి రాకూడదు. అవేంటో చెప్పనా? నెంబర్ 1 ఇతరులు ఏమనుకుంటారు? ఇది చేస్తే ఏమనుకుంటారు? ఇది చెయ్యకపోతే ఏమనుకుంటారు? ఇలా మాట్లాడితే ఏమనుకుంటారు? మాట్లాడకుండా ఉంటే ఏమనుకుంటారు? ఫస్టు ఇతరులు ఏమనుకుంటారు అనేది వదిలేయండి. మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో అది చెయ్యండి. మీరు చేసేది కరెక్టా? కాదా? మీ మనస్సాక్షిని అడగండి. అది మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయదు. మీ మనస్సాక్షి చెప్పింది చేయండి. ఓకేనా? మనం ఎలా ఉన్నా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. కాబట్టి ఇతరుల గురించి వదిలేయండి. ఇక నెంబర్ 2 ఇది చేయగలుగుతానో లేదో? ఇది నా వల్ల అవుతుందో లేదో? ఇలాంటి నెగెటివ్ థాట్స్ వదిలేయండి. ప్రతిదీ కూడా పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టండి. ఇది నా వల్ల ఎందుకు కాదు? ఎందుకు చెయ్యలేను? అనే కాన్ఫిడెంట్‌తో పని ముందుకు పెట్టండి. ఇక నెంబర్ 3 నాకిప్పుడు ఇది చేద్దామంటే మూడ్ లేదబ్బా! ఇప్పుడు కరెక్ట్ సమయం కాదేమో! తర్వాత చేద్దాంలే అంటూ పనిని వాయిదా వేసుకుంటూ వెళ్లారనుకోండి, ఆ పని మొదలుపెట్టడం కూడా మీ వల్ల కాదు. కాబట్టి మీరు ఎప్పుడైతే మంచి పని చేయాలనుకుంటున్నారో అప్పుడే మంచి రోజు. ఏ క్షణమైతే మీకు ఆ మంచి ఆలోచన వచ్చిందో అదే శుభముహూర్తం. కాబట్టి పనులు వాయిదా వేయకుండా ఇప్పుడు కాదు అనే మాట మీ నోట్లోంచి రాకూడదు. ఇక నెంబర్ 4 నాకంత అదృష్టం ఎక్కడుందిలే. వాళ్ళకి ఆ లక్కీ పర్సన్స్ కాబట్టి వాళ్ళకి ఆ అదృష్టం ఉంది. ఇలాంటి అదృష్టాలు, దురదృష్టాలు ఇలాంటి మాటలు నమ్మకండి. మన హార్డ్ వర్కే మన అదృష్టం. మన యొక్క కాన్ఫిడెంటే మన అదృష్టం. మన పాజిటివ్‌నెస్సే మన అదృష్టం. ఇవే మన అదృష్టాలు. అదృష్టం, దురదృష్టం అనుకుంటూ అక్కడే ఆగిపోకండి. మీరు చేయాల్సిన పని మీరు బాధ్యతగా నిర్వహించండి. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇక నెంబర్ 5 నా దగ్గర ఇది చేద్దామంటే అస్సలు టైం లేదు. దానికి టైం లేదు, దీనికి టైం లేదు. మరి దేనికి టైం ఉంటుందండి? మీరు ఏ పని చేయాలన్నా మీ ఆలోచనలను బట్టే మీకు సమయం దొరుకుతుంది. మంచి పనికి సమయం కాదు చూడాల్సింది. ఆ పని మంచిదా? కాదా? అదొక్కటే ఆలోచించండి. కాబట్టి మీ నోట్లోంచి ఈ 5 పదాలు రాకుండా ఉంటే, వీటిని మీరు దూరం చేసుకుంటే సక్సెస్ మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళదు. ఓకేనా?